అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి జన్మించిన జాతకుల గురించి తెలుసుకున్నాం. జూలై 17వ తేదీ గురువారం తులారాశి వారు ఒక విషయాన్ని అయితే తట్టుకోలేరు. మరి ఇంతకీ జూలై 17వ తేదీ గురువారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విషయం తట్టుకోలేక తల్లడిల్లుతారు, అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడుతుంది, అసలు ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా జూలై 17వ తేదీన మీకు రాబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఎటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం తులారాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం. రాబోయే రోజులలో తులారాశి వ్యక్తులకి వ్యక్తిగత వృత్తిపరంగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వీరు మార్పులకు రెడీగా ఉండాలి. సరైన ప్లానింగ్తో మీ యొక్క ఫైనాన్స్ స్టేటస్ని చక్కగా బెటర్గా స్టేబుల్గా మార్చుకోవచ్చు. అదేవిధంగా హెల్తీగా ఉండడానికి మీకు లైఫ్ స్టైల్ తరపున కాన్సన్ట్రేషన్ చాలా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మీ యొక్క అనారోగ్యం మీలో చాలామందికి కొంతమంది చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఉండవచ్చు. వాటి నుంచి బయటపడాలంటే డాక్టర్ యొక్క సూచన సలహాలు తప్పనిసరి పాటించాలి. ఇంకా అదేవిధంగా ఈ సమయంలో కెరియర్ పరంగా తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎదుగుదలకు పురోభివృద్ధి, కొత్త అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ నెలలో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ యొక్క లక్ష్యానికి సరిపోయే విధంగా ప్రాజెక్టులపైన వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ ఈ యొక్క మంత్లో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక కాబట్టి తోటి వారి సలహా నిజంగా కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈజీగా ఓవర్టేక్ చేస్తారు. ఈ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. గుర్తుపెట్టుకొని తులారాశి వారు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ప్రతిఫలం పొందినటువంటి రోజులు అనేటివి ఉండవండి. స్టార్టింగ్లో మీకు కష్టాన్ని తగిన ప్రతిఫలం రాక బాధపడి ఉండొచ్చు. బట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీకు కష్టం తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని కొంతమంది అంటే మీ యొక్క జాలి దయ మనసును చూసి కొంతమంది మిమ్మల్ని ఏ విధంగా అయితే కొంచెం దొంగ దెబ్బ తీయాలని చెప్పి డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ విధంగానైనా డబ్బు అడిగినా సరే మీరు ఎటువంటి సహాయం కూడా చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు సహాయం చేయాలంటే ఇంకా డబ్బు మర్చిపోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది తులారాశి వారు. ఇంకా అదేవిధంగా అనవసరపు కొనుగోలుకు దూరంగా ఉండండి. ఈ వేస్ట్ ఇక ఇవి కొనుగోలు ఈ వస్తువు కొనుగోలు చేయాలి, పర్లేదులే చేసేద్దాం అన్న ఈ యొక్క ఆలోచన ధోరణి మీరు మార్చుకోవాలి. ఎందుకంటే వారి వల్ల నష్టమే. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఈ యొక్క మైండ్ సెట్ అనేది. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు దయచేసి మీకు మైండ్ సెట్ మార్చుకోండి. అనవసరంగా వస్తువులు కొనుగోలు చేయడం మానుకోండి. ఇకపోతే భవిష్యత్తు అవసరాల కోసం పొదుపుపైన దృష్టి సాధించండి. ఇక విద్య లేదా మీ యొక్క నైపుణ్యం పైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలం మంచి రాబడి, చక్కటి ఇన్కమ్ని ఇస్తుంది. ఆర్థిక భద్రతను పెంచడానికి ఫైనాన్షియల్ లేదా సైడ్ ప్రాడక్ట్స్ వంటి పనుల కోసం చూడండి. ఇది డబ్బుకు సంపాదించడానికి హెల్ప్ అవుతుంది. మీరు బడ్జెట్ పైన ఒక కన్ను ఉంచండి. అవసరమైన సమయంలో మంచి డిసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను కాంటాక్ట్ అవ్వండి. ఇకపోతే ఇక ప్రస్తుత సమయం తులారాశి సంబంధించిన ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే ప్రతి వ్యక్తి మీ జీవితంలో రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ యొక్క బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ మంత్ పర్టికులర్గా ఈ వీక్ మీకు చాలా మంచి సమయం అండి. ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు. మీ బంధం మరింత బలోపేతంపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మధ్య ఉన్న రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఒక కాంక్రీట్తో కట్టిన గోడ ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా మీకు రాబోయే రోజు మీ మధ్య బాండింగ్ చాలా చక్కగా తయారవుతుంది. అలాగే తులారాశి వ్యక్తులకు ఈ యొక్క సమయంలో మీ యొక్క దినచర్యలో మార్పులు చేర్పులు చేసుకుంటే మీ జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి. గుర్తుపెట్టుకొని అదేవిధంగా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కొన్ని ఏదైనా సరే మీ యొక్క స్ట్రెస్ఫుల్గా ఏదైనా వర్క్లో ఏదైనా మీరు స్ట్రెస్ఫుల్గా చేసుకోగలిగితే ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి పని ఒత్తిడిని తగ్గించుకోండి. ఇకపోతే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటి చేయండి. ఇక ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ సమయంలో. ఇక రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చక్కగా వాటికి గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా చక్కగా చెకప్లు చేసుకుంటూ ఉండండి. అనవసరమైన ప్రశ్నలు మీకు శక్తివంతంగా ఉంచుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు.
ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మీద కాస్త అనారోగ్యపై కొంచెం సీరియస్ అయ్యే అవకాశం కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులకు మాత్రమే. ఇక అదేవిధంగా తులారాశి వారు ఎంతో కాలంగా భూమి, వాహనాలు కొనుగోలు చేయడానికి చక్కటి మార్కెట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి వారికి ఇంతకన్నా గుడ్ టైం మళ్ళీ రాదు. ఈ సమయంలో భూమి, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా తమ సొంత ఇల్లు కావాలని కోరుకుంటారో వారికి రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. సొంతంగా ఇల్లు కట్టుకుంటారు, లేదంటే మంచి చక్కటి అవకాశం మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. అలాగే చదువులపైన వెనుకబడిన విషయాలు కూడా విద్యార్థులు కూడా మీకున్న రాశి స్టూడెంట్స్ గోల్ రీచ్ అవుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది. యూనివర్సిటీలో జాబ్ చేయాలనే కోరిక మీ యొక్క రాబోయే రోజులలో అతి ఖచ్చితంగా నెరవేరే అవకాశం కనబడుతుంది. గ్రహ బలం కూడా మీకు తోడవుతుంది. ఇక అదేవిధంగా మీరు అనుకున్న దానికంటే అరేంజ్ ప్యాకేజ్తో విదేశాల్లో మీ లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దానిలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి తులారాశి వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. దైవం మీకున్న ఆర్థిక సమస్యలు తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతుంది. మీకు డబ్బుకు లోటు ఉండదు. మీకున్న అప్పులను తీర్చేస్తారు. ఒకరికి సహాయం చేసి స్థాయికి ఎదుగుతారు. ఫైనాన్స్గా స్టెబిలిటీని సాధిస్తారు. ఇంకా అదేవిధంగా రాబోయే రోజుల్లో తులారాశి వారు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇక అదేవిధంగా జూలై 17 తేదీ గురువారం నాడు తులారాశి వారు ఒక విషయం మీరు తట్టుకోలేరండి. అవునండి, తులారాశి వారు మీరు ఇంటుంది 100% వాస్తవం. ధైర్యంగా ఉండాలి. ఈ సమయంలో అయితే జూలై 17 తేదీ గురువారం నాడు తులారాశి వారు వినబోయే విషయం ఆ యొక్క మాట అంటే ఎవరి ద్వారా ఈ యొక్క విషయం తట్టుకోలేని విషయం ఏ విధంగా తెలుసుకుంటారు. నాకు ఏ వ్యక్తికి సంబంధించి మీరు ఈ విషయాలు తెలుసుకొని తట్టుకోలేకపోతారంటే మీ తల్లికి సంబంధించిన మీ యొక్క సమయంలో విషయం వింటారండి. అది కూడా జూలై 17 గురువారం మధ్యాహ్నం దాటిన తర్వాత తులారాశి వారికి వారి తల్లికి సంబంధించిన ఒక విషయం తట్టుకోలేకపోతారు. గుండెలో బాదుకుంటారు. ఎందుకు ఈ విధంగా జరిగిందని తల్లడిల్లిపోతారు. ఎందుకు ఆ విషయం ఏంటంటే ఈ సమయంలో మీ యొక్క తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. విషయం తట్టుకోలేరు. ఎక్కడో విదేశాల్లో లేదంటే ఇతర కంట్రీస్లో ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో లేదా ఇతర స్టేట్లో ఉన్నట్లయితే ఈ విషయం విని వెంటనే మీ యొక్క స్వగ్రామం లేదంటే మీ యొక్క టౌన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి చేరుకొని మీ తల్లిగారిని చూసి ఈ సమయంలో చాలా బాధపడతారు. మీ తల్లిని హాస్పిటల్లో సిచ్యువేషన్లో చూసి మీరు తట్టుకోలేదు. ఏదైనా కావచ్చు అనారోగ్యం సంబంధించి చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని పిలవడం ద్వారా ఇదొక్క విషయం విని తట్టుకోలేదు. ఈ సమయంలో తల్లి దగ్గర ఉంటే మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యపరంగా మళ్ళీ రాదు. మన అనుకున్న వ్యక్తులు దూరంగా ఉన్నా మళ్ళీ మనం సొంతం చేసుకోవాలి. ఎటువంటి పనులు ఉన్న వీటి బిజీ షెడ్యూల్ ఉన్న మీరు ఈ సమయంలో తల్లికి సపోర్ట్గా ఉండండి. కాబట్టి తులారాశి వారు 17వ తేదీన మీకు ఏం జరగబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సాధ్యమైతేనే ఏదైనా చెప్తారు. అంతటి పట్టుదల వ్యక్తులు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. బంధుత్వాలను కలుపుకోవడానికి వారితో ప్రేమగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారికి. కాబట్టి వీళ్ళకి చూసుకుంటూ వెళ్ళిపోరు. వారి బాధను కూడా వీరికి చెప్పాలని, వారి యొక్క సహాయం వీరు చేయాలని, వారి మాట సహాయంగానే డబ్బు సహాయంగానే ఏదో ఒకటి చేయాలన్నదే తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరినైనా అలాగే మనస్తత్వం అయితే ఈ తులారాశి వారిది కాదని చెప్పుకోవాలి. ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అలాగే ఈ యొక్క తులారాశి వారికి దైవభక్తి, బ్రహ్మాండ భక్తి సహజంగా చాలా అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఆధ్యాత్మికతలో విశ్వాసం ఉంచేవారు. వీరు సంచార ప్రియులు. ఎక్కువగా 2 పేర్లు కలిగి ఉంటారు. ఒకటి అధికారికంగా ఉపయోగించే పేరు, మరొకటి కుటుంబ సభ్యులు సన్నిహితులు పిలిచే పేరు. వారి జీవితంలోనే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. పోటీ ప్రతీక జరిగే వ్యవహారంలో మీరు ముఖ్యంగా అయితే కొనుగోలు అమ్మకాల విషయంలో మీరు ఎంతో నైపుణ్యం కలవారు అని కూడా చెప్పుకోవచ్చు. వారి మాటల్లో ధైర్యం మీద కనిపిస్తుంది. ఇంకా అలాగే వీరు చాలా దగదగ గలవారు. అంటే వారికి కళలు, సంగీతం, సౌందర్యం పట్ల అధికమైన ఆసక్తి అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఎంతో ఇష్టమైనగా ఉంటాయి. దాన ధర్మాల పట్ల ఆకర్షణగా కూడా వీళ్ళు బలంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మామూలుగా ఎంతో సౌమ్యంగా, శాంతంగా వ్యవహరిస్తారు. వీరికి ఆలోచన శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఏ విషయమైనా సరే విశ్లేషించి శక్తి వీరిలో ఉంటుంది. వీరి సలహాలు స్పష్టంగా ఉంటాయి. వారి మాటలు ఇతరుల మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీరికి తమ అభిప్రాయాలను మరొకరికి అర్థమయ్యేలా ఒప్పించేలాగా నైపుణ్యం అయితే ఉంటుంది. అదే లక్షణం వారిని మంచి నాయకుల్లా నిలబెడుతుంది. ఇక తుల రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశిలో మొదటి నక్షత్రం చిత్త నక్షత్రం వస్తుంది. దీనిలోని 3వ మరియు 4వ పాదాలు తులారాశికి చెందుతాయి. చిత్త నక్షత్రం వారు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. వారికి సృష్టి కళలు, రూపకల్పన వంటివి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైన ఆసక్తి అయితే ఉంటుంది. కళాత్మకత ఈ యొక్క నక్షత్రానికి చెందిన వారిలో సహజంగా అయితే కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారు సున్నితమైనటువంటి హృదయంతో శ్రద్ధ, శాంతంగా, ప్రేమతో అంటే మెలుగుతారు. కుటుంబానికి, బంధాలకి చాలా అయితే విలువనిస్తూ ఉంటారు ఈ తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక తమ అభిప్రాయాలను ఎప్పుడు బలవంతంగా కూడా రుద్దరు. ఎదుటివారి భావాలను భావిస్తుంటారు ఈ రాశివారు. చిత్త నక్షత్రంలోని 3 మరియు 4వ పాదాలలో జన్మించిన యొక్క తులారాశి వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో చిత్తశుద్ధి కలిగిన వారి పట్ల అభివృద్ధి సాధించడానికైతే కనిపిస్తుంది. ఇక వారు స్వతంత్రంగా ఆలోచించే ధోరణితో మెలుగుతారు. తర్వాత నక్షత్రాల చుట్టూ 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. స్వాతి నక్షత్రంలో స్వేచ్ఛని ఎంతో ప్రేమిస్తారు. గాలిలో స్వేచ్ఛగా జీవించాలనుకునే కోరుకుంటారు. ఎవరికి ఆ దినంగా అక్కడ తమ నిర్ణయాలు తామే తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 17వ తేదీన గురువారం రోజున మీకైతే జీవితంలోకి కొత్త వ్యక్తులు అయితే రాబోతున్నారు. వారి వల్ల మీకు ఏం జరుగుతుందంటే ఇక ఈ రోజున అయితే వీరి జీవితంలోకి కొత్త వ్యక్తులు అయితే రాబోతున్నారు. ఇక వీరి వల్ల కొన్ని మార్పులు చేర్పులు అనేటివి జరగబోతున్నాయి. వాటి వల్ల మీరు ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను, సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు ఇలాంటి బాధ లేక కష్టాలు ఉన్నాయని చాలా బాధపడుతున్నట్లయితే కనుక హనుమాన్ చాలీసా చక్కుబెట్టే ఆ యొక్క రాశి వారికి ఈరోజు అయితే చాలా అద్భుతంగా అయితే గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడం వల్ల మీరు ఏది సాధించలేకపోతున్నామని బాధపడుతూ కుంగిపోతూ ఉన్నారో అటువంటి మీరు సాధించాలనుకునే వెంటనే వాటన్నిటిని కూడా వీరి వల్ల సాధించగలుగుతాను. ఎందుకంటే వారు మీకు సపోర్ట్ చేయడం, మీరు చేయలేనిది వారు చేయడం, ఇలా ప్రత్యేకంగా చెప్పడం, సహాయం చేయడం అనేది చేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి సమస్య అయినా వేరే వారు అయితే తీరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ధన లాభాలు కూడా వీరి వల్ల చాలా అద్భుతంగా ఉంటాయి. మీ యొక్క కష్టాలు, సమస్యలు అనేటివి వారి వల్ల అయితే తీరబోతాయి. కాబట్టి ఆ వ్యక్తుల